మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్సు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా సాగేలా సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆధార్ కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అందుకే దీన్ని మరింత సులభతరం చేసేందుకు ఆర్టీసీ మరో ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఉచిత ప్రయాణం లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఉచిత ప్రయాణ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటి వరకు వివిధ వర్గాలకు అందజేస్తున్న బస్ పాస్ మాదిరిగానే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన స్మార్ట్ కార్డులు కూడా జారీ చేయబోతున్నారు. వీటిని మరింత స్మార్ట్ గా మార్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఉచిత ప్రయాణ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు ఇవ్వడంతో పాటు చిల్లర సమస్యలను అధిగమించేందుకు డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ ని ఆర్టీసీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని బండ్లగూడ డిపోలోని కొన్ని బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ విధానం విజయవంతంగా అమలవుతోంది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. డిజిటల్ పేమెంట్ కోసం ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్ పేరుతో ఐ టీమ్ ను ప్రవేశపెట్టింది. బండ్లగూడలోని బస్సులతో పాటు సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో దీన్ని 3 నెలలుగా అమలు చేస్తున్నారు. అక్కడ ప్రయోగం విజయవంతం కావడంతో వేరే సమస్యలు రాకపోవడం, చిల్లర బాధలు కూడా తీరడంతో తెలంగాణ వ్యాప్తంగా ఈ సిస్టమ్ ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికుల దగ్గర నగదు లేకపోయినా కార్డ్, ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ ద్వారా బస్సులో టికెట్ తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.